హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ కమింగ్ డేస్లో మార్కెట్ని ఇంపాక్ట్ చేయగలిగే, స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేయగలిగే ఒక మేజర్ ఈవెంట్ అయితే యూనియన్ బడ్జెట్ 2021. సో ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు. సో ఆ బడ్జెట్లో ఏ సెక్టార్స్కి ఎక్కువగా వెయిటేజ్ ఉంది అండ్ ఏ సెక్టార్స్కి ఎక్కువగా ప్రియారిటైజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఈ బడ్జెట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ బడ్జెట్ ఒక ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద అయితే ఉంటుంది. వీటితో పాటు కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి. అండ్ ఈ లాస్ట్ 2 days లో TCS అలాగే డీమార్ట్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాయా, వీక్ గా ఉన్నాయా అనేది కూడా మాట్లాడుకుందాం. ప్రీవియస్ న్యూస్ వీడియోస్ ని మీరు గమనిస్తూ వస్తే మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్న సెక్టార్స్ ని, సో బ్యాంకింగ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా డేటాని రిలీజ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా మనం గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ స్టార్టింగ్లో పోస్ట్ చేసిన డేటాని పోస్ట్ చేసిన బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పటి నుంచి మనం చూస్తున్నది ప్రతి ఒక్క బ్యాంక్ కూడా పాజిటివ్గానే వాళ్ళ డేటాని పోస్ట్ చేస్తూ ఉంది. సో రీసెంట్గా ఏ బ్యాంక్స్ అయితే కాసా కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి, అడ్వాన్సెస్ కానివ్వండి, లోన్స్ రిలేటెడ్గా వాళ్ళు పోస్ట్ చేసే మోస్ట్ ఆఫ్ ద డేటా మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే ఉంది. సో బ్యాంకింగ్ మీద ఎలాంటి ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుంది అనుకున్నారో ఈ వైరస్ కారణంగా, వాళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చుంటారో తిరిగి వచ్చిండవు, అలాగే వాళ్ళ కాసా కానీ డిపాజిట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యింటాయని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేస్తూ ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి మనకి పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అండ్ మనం గుర్తుంచుకోవాల్సింది, నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తూ రికార్డ్ స్థాయిలో అయితే క్లోజింగ్ చూస్తూ వస్తుంది. కానీ ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని అయితే టచ్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై 32,613. రీసెంట్ డేస్లో బ్యాంక్స్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా పాజిటివ్ డేటాని పోస్ట్ చేస్తూ వచ్చారు కదా. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో బ్యాంక్స్ వాళ్ళ రిజల్ట్స్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కొంత కంట్రోల్డ్గా చూపించగలిగిన అండ్ కమింగ్ క్వార్టర్స్లో ఒక పాజిటివ్ అవుట్లుక్ ఇవ్వగలిగిన దాని అది ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీక్లో HDFC బ్యాంక్ పోస్ట్ చేయబోయే నెంబర్స్ అండ్ వాళ్ళ కామెంటరీ, బ్యాంకింగ్ సెక్టార్ మీద వాళ్ళ కామెంటరీని మనం కొంత జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ వీక్ ఈ వారం మార్కెట్లు అని చేసిన వీడియోలో కానివ్వండి, అండ్ అంతకుముందు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని క్వశ్చన్ మార్క్ పెట్టిన దగ్గర కానివ్వండి, ఐటీ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంది. యాక్సెంచర్ వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. మన ఇండియన్ కంపెనీస్ కూడా అలాంటి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్తో ఐటీ కంపెనీస్లో మనకు కొంత మూవ్మెంట్ ఉండడానికి పాసిబిలిటీ ఉందనుకున్నాం. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ రిజల్ట్ పోస్ట్ చేయబోయే TCS ఎలాంటి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఫర్దర్గా ఐటీ ప్యాక్ మీద, ఫర్దర్గా ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాం కదా. TCS వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు అండ్ ఆ రిజల్ట్స్ అనుకున్న దానికంటే బెటర్గా ఉన్నాయి. కాబట్టి మీరు గమనిస్తే విప్రోకి సంబంధించిన ఏడిఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ అనమాట. కేవలం విప్రోనే కాదు, ఇన్ఫోసిస్ కూడా నియర్ టు 6% దగ్గరగా ర్యాలీ అయితే అవ్వడం జరిగింది. రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ప్రెసెంట్ మూవ్ అవుతున్న ట్రెండ్ ని మీరు గమనిస్తే బ్యాంక్స్ వాళ్ళు పోస్ట్ చేస్తున్న బిజినెస్ డేటా అనేది పాజిటివ్గా ఉంది. ఐటీ స్టాక్స్, యాక్సెంచర్ వాళ్ళు ఎప్పుడైతే పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా మీకు పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. ప్రెసెంట్ TCS వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గా పోస్ట్ చేయడం అనేది ఈ పాజిటివ్ ర్యాలీని అయితే కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ ఆటో సెక్టార్కి సంబంధించి ప్రీవియస్గా పోస్ట్ చేస్తున్న డేటా అంతా కూడా పాజిటివ్గా ఉండడంతో వాళ్ళ సేల్స్ డిసెంబర్తో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేసిన కొంత బెటర్ సేల్స్ నమోదు చేస్తూ ఉండడం అనేది ఆటో సెక్టార్, అలాగే ఆటో యాక్సెల్ రిస్క్ కూడా పాజిటివ్గా ఉంది. ఈ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ వాళ్ళ నెంబర్స్ని రిలీజ్ చేసి పాజిటివ్ ట్రెండ్ని తీసుకెళ్తుంటే, మెటల్స్ అలాగే కెమికల్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ మీరు గమనిస్తే వాటికి సంబంధించిన ప్రైజ్లు పెరిగిపోతుండడం, అలాగే బయట డిమాండ్ కూడా పెరుగుతుందని మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ అలాగే బ్రోకింగ్ హౌసెస్ అప్డేట్స్ ఇస్తూ ఉండడం అనేది ఆ స్టాక్ ప్రైజెస్ ని ర్యాలీకి తీసుకువెళ్తుంది అనమాట. నెక్స్ట్ వీక్ లో January 12న 2 ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి IIP డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. బయట ఇండస్ట్రీస్ నవంబర్ నెలకు గాను ఎలాంటి ప్రొడక్షన్ చేశాయనే డేటా అయితే మనకి IIP డేటా చెప్తుంది. CPI డేటా కూడా వస్తుంది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీనే మనం రీటైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాం. బయట ధరలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది CPI డేటా మనకి చెప్తుంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆల్రెడీ మనకి TCS వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు అండ్ నెక్స్ట్ వీక్ లో విప్రో, HCL టెక్, ఇన్ఫోసిస్ లీడింగ్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా వాటి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయబోతున్నాయి. దాంతోపాటు టాటా ఎల్ఎక్సీ అండ్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లో HDFC బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, వీటికి సంబంధించిన రిజల్ట్స్ ని మనం నెక్స్ట్ వీక్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్ మంత్స్ లో ఉన్న FIDA డేటాని మీరు గమనిస్తూ వస్తే FIS కంటిన్యూస్ గా మార్కెట్ లో బై చేస్తూ వస్తున్నారు, DIS కూడా కంటిన్యూస్ గా మార్కెట్ లో సెల్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన జనవరి మంత్ లో FIS ఒక యాక్టివిటీ, DIS ఒక యాక్టివిటీని మీరు గమనిస్తే FIS 9,200 crores దగ్గరగా జనవరి నెలలో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లోకి డబ్బులు తీసుకురావడం జరిగింది. బట్ DIS 4,800 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో జనవరి మంత్ లో సెల్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ ని ఓపెన్ ఆఫర్ ద్వారా కొనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎన్ని షేర్స్ కొనే ప్రయత్నం చేస్తున్నారు? 37 crore షేర్స్ ని కొనే ప్రయత్నం చేస్తున్నారు. 10% వాటాని వేదాంత ప్రమోటర్స్ ఓపెన్ ఆఫర్ ద్వారా కొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీవియస్గా కూడా నియర్ టు 5% కొనే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ 5% దగ్గరగా కొనే టైంలో
వాళ్ళు ఆఫర్ చేసిన ప్రైస్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ అనమాట. సో మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి ప్రమోటర్స్ కొంటారంటే స్టాక్ మార్కెట్ డెఫినెట్లీ పాజిటివ్గా తీసుకుంటుంది. బట్ వీళ్ళు ఇప్పుడు 10% పెట్టి కొంటారంటున్నారు కదా, సో ఓపెన్ ఆఫర్ ద్వారా. అందుకు గాను వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ 160 రూపీస్ పర్ షేర్ అనమాట. సో నియర్ టు 12% డిస్కౌంట్లో, ప్రెసెంట్ క్లోజ్ అండ్ ప్రైస్తో చూస్తే 12% డిస్కౌంట్లో అయితే వీళ్ళు ప్రైస్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది డెఫినెట్లీ మార్కెట్ అయితే పాజిటివ్గా తీసుకోదు, బికాస్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా తక్కువ పెట్టి వీళ్ళు కొంటారంటున్నారు కాబట్టి, 10% వాటా దగ్గరగా ఒకేసారి వీళ్ళు కొంటారంటున్నారు కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇంకేదైనా ఒక బిగ్ పార్టీస్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఒకవేళ ఆ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వడానికి డిసైడ్ అయినట్లయితే దెన్ అది వేదాంత స్టాక్ ప్రైస్ని నియర్ టు 160 వరకు తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మెటల్స్ రిలేటెడ్గా పాజిటివ్ డేటా కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో స్టాక్ ప్రైస్ పడిపోయింది వెంటనే ఎగ్జిట్ అయిపోవాలని టెన్షన్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టీసీఎస్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ గురించి, టీసీఎస్లో కానీ, ఇన్ఫోసిస్లో కానీ, విప్రోలో కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కానీ, మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్లో మనం ర్యాలీని అయితే చూస్తూ వచ్చాం. బికాస్ వీళ్ళు ఆల్రెడీ బెటర్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తారని మార్కెట్లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది కొంత జాగ్రత్తగా గమనించండి. మార్కెట్ ఎప్పుడైతే ఒక కంపెనీ ఆర్ ఒక సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఆ స్టాక్ ప్రైజెస్ని రివార్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో, ఆ కంపెనీస్ పోస్ట్ చేసే రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే కూడా బెటర్గా ఉంటేనే మళ్ళీ అగైన్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనమాట. అంతేకాని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిలోలో ఒకవేళ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినట్లయితే ఆ టైంలో మనకు కొంత కన్సాలిడేషన్ టు కరెక్షన్ ఆ స్టాక్ ప్రైస్లో కనిపిస్తుంది. రిజల్ట్స్ పోస్ట్ చేయక ముందు నుంచి కూడా టీసీఎస్ స్టాక్ ప్రైజే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీ స్టాక్ ప్రైజెస్ అయితే ర్యాలీ అవుతున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్వార్టర్లో వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎంత చేంజ్ వచ్చిందనేది మీరు గమనించవచ్చు. అండ్ బ్లూంబర్గ్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిన నెంబర్స్ కంటే కూడా ఎంత చేంజ్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో రెవెన్యూ సైడ్ మాట్లాడుకుంటే ఈసారి వాళ్ళు 42,000 crores దగ్గరగా రెవెన్యూని అయితే కలెక్ట్ చేశారంటున్నారు. సో దాని రిలేటెడ్గా వాళ్ళ స్పెండింగ్స్ అవన్నీ పోను. నెట్ ప్రాఫిట్ 8,700 crores టీసీఎస్ వాళ్ళు సంపాదించారంటున్నారు. అది లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే 3.2% ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఎస్టిమేట్స్తో పోలిస్తే, మార్కెట్ ఎస్టిమేట్స్తో పోలిస్తే నియర్ టు 2% దగ్గరగా అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ని వాళ్ళు జనరేట్ చేయడం జరిగింది. బట్ ఐటీ కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ అంటే కేవలం వాళ్ళు పోస్ట్ చేసే నెంబర్స్ మాత్రమే కాదు, వాళ్ళు ఇచ్చే గైడెన్స్. సో అది టీసీఎస్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది. FY22 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళ రెవెన్యూస్ డబుల్ డిజిట్ గ్రోత్ని చూడబోతున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేసే సెక్టార్స్ అన్నీ కూడా లాస్ట్ క్వార్టర్లో బెటర్ రెవెన్యూస్ని వీళ్ళకి ప్రొవైడ్ చేశాయంటున్నారు. రిజల్ట్స్ రిలేటెడ్గా ట్రేడ్స్ తీసుకుంటున్నా, ఆప్షన్స్ని సెల్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా పర్టికులర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నా, ప్రీవియస్గా వచ్చిన కంపెనీస్ ఎలాంటి ట్రెండ్ని మెయింటైన్ చేశాయి, నెక్స్ట్ వచ్చే కంపెనీస్ ఆ ట్రెండ్ని బ్యాలెన్స్ చేయగలుగుతాయా లేదా అనేది కూడా మనం ఆలోచించే స్టాక్లో పొజిషన్స్ అయితే తీసుకుంటుండాలి. అంతేకాని జస్ట్ పాజిటివ్గా పోస్ట్ చేస్తుందిలే, పెరుగుతుందిలే అని కాదు. నెక్స్ట్ డీమార్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా వాళ్ళ Q3 నెంబర్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడున్న మెయిన్ డేటాని మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో డీమార్ట్ వాళ్ళ రెవెన్యూస్ 11% దగ్గరగా గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 15%. అలాగే వీళ్ళ మార్జిన్ని గమనించండి. లాస్ట్ ఇయర్లో 8.8% దగ్గరగా మెయింటైన్ చేసిన వీళ్ళ మార్జిన్ ఇప్పుడు 9.1%గా ఉందన్నమాట. ఈ రీసెంట్ డేస్లో బయట నైట్ కర్ఫ్యూ అని, లేకపోతే లాక్డౌన్స్ అని, వీటి కారణంగా వీటి బిజినెస్కి అండ్ వీటి మార్జిన్స్కి ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ మార్జిన్స్ని కూడా వీళ్ళు బెటర్గా పోస్ట్ చేయడం అనేది ఈ నెంబర్స్ ఒక హెల్త్ని అయితే మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఒక కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్, రెవెన్యూ వీటికంటే కూడా వాళ్ళ బిజినెస్ మార్జిన్ ఎంత ఉందనేది కూడా ఎక్కువ ఇంపార్టెన్స్తో అయితే చూడాల్సి ఉంటుంది. వీళ్ళకున్న 221 స్టోర్స్లో 162 స్టోర్స్ ఏవైతే 2 years కంటే ఎక్కువ టైం నుంచి రన్ అవుతున్నాయో, లాస్ట్ ఇయర్ డిసెంబర్ సేల్స్తో కంపేర్ చేస్తే 96% సేల్స్కి రీచ్ అయ్యాయంటున్నారు. మీన్స్ ప్రీవియస్ ఇయర్ ఈ వైరస్ ఇంపాక్ట్ లేనప్పుడు ఎలాంటి సేల్స్ అయితే జరిగాయో ఈ 162 స్టోర్స్లో 96% ఆ సేల్స్ నమోదు అవుతున్నాయంటున్నారు. అలాగే వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఆన్లైన్ షాపింగ్ ఆప్షన్ లైక్ డీమార్ట్ రెడీ అనే ఒక ప్లాట్ఫామ్ ని కూడా రెడీ చేశారు. అండ్ అది అహ్మదాబాద్, బెంగళూరు అలాగే హైదరాబాద్లో ట్రయల్స్ చేసి వాటి రివ్యూస్ ద్వారా ఈ ఆన్లైన్ షాపింగ్ ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నామని డీమార్ట్ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా బెటర్ గానే వచ్చాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ రిలేటెడ్ గా రీసెంట్ గా వచ్చిన ఒక స్ట్రాంగ్ ర్యాలీ 14,300 అబోవ్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఇంకా టాప్ సైడ్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే నేను చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే 14,530 అండ్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే నేను చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 14,220 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,970 అండ్ రెసిస్టెన్స్ 32,380. ఇందాక అనుకున్న సెంటిమెంట్సే వర్కౌట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ బాగుండి అండ్ బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ గా వాళ్ళు పాజిటివ్ కామెంటరీ చేయగలిగినట్లయితే కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎక్కువ మూవ్ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గమనించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని, జనవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని ఈ 14th జనవరి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ తో మనం కంబైన్ చేస్తే ఉన్న లెవెల్స్ ని మీరు గమనించారంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తూ ఉంటే 14,600 దగ్గర ఇంట్రాడేలో 6 lakh ఓవరాల్ గా 20 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే బిల్డ్ అవడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ని డౌన్ సైడ్ కి వెళ్తే
14,200 లెవెల్ దగ్గర గమనించండి ఫ్రెండ్స్. ఇంట్రాడేలో 21 lakh అండ్ ఓవరాల్గా 37 lakh అనమాట. పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నది నిఫ్టీ 14,200 కంటే కిందకి వెళ్ళదు అని. కాల్ రైటర్స్ అయితే మల్టిపుల్ లెవెల్స్లో రైట్ చేస్తున్నారు. బట్ మంత్లీ అలాగే వీక్లీ ఈ డేటానంతా కూడా కంబైన్ చేస్తే 14,600 అనేది ఒక ప్రైమరీ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ దాన్ని బ్రేక్ చేస్తే 14,800 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా మనం గమనించవచ్చు. బట్ ఓవరాల్ రేంజ్ మాట్లాడుకుంటే 14,200 టు 14,600 ఈ 400 పాయింట్ రేంజ్లో నెక్స్ట్ వీక్లో నిఫ్టీ ట్రేడ్ అవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.